రాత్రి కేదార్ కాలికి బుల్లెట్ తగలటంతో కేదార్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చి ఉంటుంది. అప్పుడే అభి తాయారు కూడా అక్కడే ఉంటారు. ధాత్రి కేదార్ని చూసి, అంటే జేడీ కేడీలు మీరేనన్నమాట. ఈ కేడీ కాలికి బుల్లెట్ తగిలింది కదా, నువ్వు ఈ కేడీని తీసుకొని ఎలాగూ హాస్పిటల్కి వస్తావని తెలిసే నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నువ్వు నాకు దొరికిపోయావు. ఈ ప్రపంచం చూడని జేడీని నేను అందరికీ పరిచయం చేస్తాను. మీరే జేడీ కేడీలని నాకు అర్థమైపోయింది. నేను ప్రపంచానికి చెప్తాను, నీ ముఖాన్ని అందరికీ పరిచయం చేసేస్తాను అని తాయారు ఇష్టం వచ్చినట్లు వాగుతూ ఉంటుంది. అప్పుడు ధాత్రి ఏమీ తెలియనట్లు, హలో, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీరు ఏంటో జేడీ కేడీ అని మాట్లాడుతున్నారు. మేము వాళ్ళు కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము వాళ్ళమి కానే కాదు, మా దారిన మమ్మల్ని వెళ్ళనివ్వండి అని ధాత్రి కేదార్ వెళ్తూ ఉంటారు. ఏయ్ ఆగు జేడీ, నువ్వే జేడీ కేడీ అని నాకు అర్థమైపోయింది. నువ్వు కప్పిపుచ్చుకోవటానికి కూడా ప్రయత్నిస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతావేమో. నేను నీ ఇంటి వరకు కూడా ఫాలో అవుతాను. నీ వాళ్ళ పీకపై కత్తి పెట్టి మరీ ఇలాగే బెదిరించి అడుగుతాను. అప్పుడు కూడా నువ్వు ఇలాగే తప్పించుకుంటావా జేడీ అని మీ వాళ్ళ మెడపై కత్తి పెడతాను అని తాయారు మాట్లాడుతూ ఉండటంతో జేడీ కోపంతో రగిలిపోతూ పిడికిలు బిగించి కోపాన్నంతా అంచుకొని వింటూ ఉంటుంది. ఇంకోవైపు మీనన్, అసలు నువ్వు వాళ్ళని ఫాలో అవుతూ హాస్పిటల్కి వెళ్ళావు కదా, ఏమైంది అని మీనన్ అడుగుతున్నప్పుడు తాయారు ఇదంతా చెప్తూ ఉంటుంది. మరి ధాత్రి తాయారు చెంప పగలగొడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.